ఎవరో అన్నట్టు అనగానే పెళ్ళంటే ఎలా? మా పెళ్ళి మా ఇష్టం కాదు, మా నాన్నని అడగండి అన్న పాపానికి గాలిదేవుడికి కోపమొచ్చింది. యువరాణుల అందరి అందం గాల్లో కలిసిపోయింది. మన రాతింతేనేమో అని బాధపడ్డారు కానీ వాళ్ళ తపశ్శక్తితో తిరిగి శాపం పెట్టలేదు. జరిగింది తెలుసుకున్నాడు కుశనాభుడు. ఓర్పు, క్షమయే ఎలాంటి వారికైనా అందం తెస్తాయి. కానీ వాటినే మనం మాటిమాటికి కోల్పోతూ ఉంటాము. ఇంకా అందం, నిత్య యవ్వనం ఉన్న దేవతల సంగతి సరే సరి, కానీ మీరందరి కలిసికట్టుతనం, ఓర్పు నాకు చాలా సంతోషం కలిగించాయి అని చెప్పి ఊరడించాడు. మరోపక్క మంత్రుల్ని పిలిచి అమ్మాయిలకి తగ్గ వరుడు కోసం ఆలోచనలు చేస్తున్నాడు. ఊర్మిళ కూతురు సోమద ఒక గంధర్వ కన్య. చూలి అనే బ్రహ్మర్షి తపస్సు చేస్తుంటే అతనికి సేవలు చేసి వరంగా బ్రహ్మదేవుడితో సమానమైన కొడుకుని అతని తపోబలంతో పొందింది. ఆయనే కాంపిల్య నగరానికి రాజు, మన అమ్మాయిలకి సరిజోడు అని నిర్ణయించుకున్నారు. బ్రహ్మదత్తుని పిలిపించారు. పెళ్లి ఖాయం చేశారు. చేతిలో చేపట్టి పాణిగ్రహణం చేశారు. అంతే, గ్రహణం వీడిన చందమామల్లా అందరి అందం తిరిగి వచ్చేసింది. వాళ్ళ ఓర్పు, క్షమే వారిని, వాళ్ళ తపశ్శక్తిని కాపాడింది. అందరినీ సంతోషంతో అత్తారింటికి పంపించడంతో ఈ సర్గను ముగించి విశ్వామిత్రుడు కథను మరొక కోణంలో తిప్పుతున్నాడు. అది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. జై శ్రీరామ్.